ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, నీకు మరీ అంత మొండి పట్టుదల పనికిరాదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? పని పూర్తి చేసుకొని గానీ రాను అన్నావు కదా, దాని గురించి. కొన్నిసార్లు పట్టుదలగా ఉంటేనే పట్టుకునేది సాధించగలం మిత్రగారు. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో, ఎవరిని సాధించాలనుకుంటున్నావో నాకు తెలియడం లేదు, కానీ నీ పద్ధతి మాత్రం నాకు నచ్చడం లేదు. కొత్తగా నేను నచ్చకపోవడం ఏముందిలేండి. హలో అమ్మా లక్ష్మి, ఎక్కడున్నావు? మిత్రొచ్చాడా? నిన్ను పిక్ చేసుకున్నాడా? అవును మావయ్య గారు, ఇద్దరం కారులో ఉన్నాం, వచ్చేస్తున్నాం. మంచిది. ఒకసారి ఫోన్ స్పీకర్లో పెట్టమ్మా. అలాగే మావయ్య గారు. మిత్రా, చెప్పండి డాడ్. అసలే లేట్ అయిపోయింది. లక్ష్మి తిన్నదో లేదో? ఏమీ తినకపోతే కాస్త బయట తినిపించి తీసుకురా. అమ్మా లక్ష్మి, మిత్ర ఏమీ సమాధానం చెప్పడం లేదంటే వాడికి ఇష్టం లేనట్టుంది. సరేలే, ఏం చేస్తాం? ఇంటికి వచ్చాక పస్తులతో పడుకుందో గాని. ఉంటానమ్మా, జాగ్రత్తగా రండి. అదేంట్రా పస్తులతో పడుకోమంటున్నావు? ఆ డైలాగ్ లక్ష్మి కాదులే అమ్మా, మిత్రకి తగలడం కోసం. తగులుతుంది చూడు. ఆకలిగా ఉందా? చాలాసేపటి నుంచి ఏమీ తినలేదుగా. ఆకలిగా ఉండకుండా ఉంటుందా? దిగు. లక్ష్మి, లక్ష్మి ఏమైంది? వేరే డోర్లో నలిగిపోయింది. ఏది చూపించు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కంపెనీలో రూల్స్ లొసుగులు ఉన్నాయని చెప్పడం కాదు, కాస్త ఒళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకోవాలి. పద. కూర్చో. అన్న, 2 ప్లేట్లు దోశలు కావాలి. ఒంట్లో బాగోలేదు బాబు, అందుకే షాపు కట్టేసి వెళ్ళిపోతున్నాను. పోనీ కాసేపు మీరు పక్కన ఉండండి, నేను దోశలు వేస్తాను. అలాగే బాబు. మిత్రగారు, మీకెందుకు శ్రమ, నేను వేస్తానులేండి. వద్దు లక్ష్మి, అసలే వేలు నలిగి బాధపడుతున్నావు, మళ్ళీ ఎక్స్ట్రా కార్యక్రమాలు అవసరమా? నేను వేస్తాను, నువ్వు బుద్ధిగా కూర్చొని తిను. మిత్రగారు, కూర్చో.
మళ్ళీ నువ్వు పస్తులతో పడుకుంటే ఆ పాపం నాకు తగులుతుంది. పాపం తగులుతుందని చేశారన్నమాట. అంతేగా? ఇప్పుడు అర్థమైందా? చేతులు కాళ్ళు కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలని. నువ్వు ఉండు, నేను తినిపిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను ప్రేమతో పెట్టడం లేదు, పాపం తగులుతుందనే భయంతో పెడుతున్నాను. ఎంతైంది? 40 రూపాయలు బాబు. థ్యాంక్ యూ బాబు. మీ ఇద్దరు జోడీ భలే ఉంది బాబు. కాస్త వేలు నలిగినందుకే మీ చేత్తో తినిపించారు. భార్య మీద ప్రేమ ఉంటే అలా ఉండాలి. అప్పుడు ఏ భర్తనైనా భార్య కొండంత ప్రేమిస్తుంది. వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.